విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మొన్నటి వరకు హింసాత్మకంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అంతలోనే మళ్లీ ఘర్షణలు చెలరేగుతున్నాయి. విద్యార్థులు పారామిలిటరీ సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కనీసం 50 మంది వరకు గాయపడ్డారు. తాజా అల్లర్లపై తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ స్పందించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఆందోళనలతో రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్ మళ్లీ కల్లోలంగా మారింది. ఆదివారం రాత్రి రాజధాని ఢాకాలో విద్యార్థులకు పారామిలిటరీ దళమైన అన్సార్ సభ్యులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కనీసం 50 మంది వరకు గాయపడ్డారు. విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ గా పిలిచే అన్సార్ సభ్యులు తమ ఉద్యోగాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గత 2 రోజులుగా ఆందోళన చేపట్టారు. దీనికి తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు అలా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ నిరసన చేపట్టాయి. ఢాకా యూనివర్సిటీ నుంచి సెక్రటేరియట్ వరకు మార్చ్ చేపట్టాయి. వాళ్ళని అన్సార్ సభ్యులు అడ్డుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో అడ్వైజర్ గా ఉన్న విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లాం సహా పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 10 తర్వాత విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఇది కాస్త హింసాత్మకంగా మారింది. విద్యార్థులు అన్సార్ సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. బంగ్లాదేశ్లో మొన్నటి వరకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోయి దేశాన్ని వీడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్లోనే ఉన్నారు. హసీనా ప్రభుత్వం రద్దవడంతో అక్కడ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. తాజా అల్లర్లపై యూనస్ స్పందించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, ఎదురయ్యే పెను సవాళ్లను అధిగమించాలని అన్నారు.